రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారండి? మీరు బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని, మీరు ఆనందంగా ఉండాలని, మీరు దేవుని దీవెనలు కలిగి జీవించాలని, మీరు సుఖ సంతోషాలతో, ఆప్యాయాలతో, అనురాగాలతో సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఆయనను మహిమపరచాలని మనసారా ఒక దేవుని సేవకుడిగా కోరుతున్నాను. ఈరోజు మనము శ్రేష్టమైన దివ్యమైన వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని వినేటటువంటి మంచి మనసును దేవుడు మనకందరికీ ఇవ్వాలని మనసారా కోరుతున్నాను. ప్రాముఖ్యంగా టీవీ వీక్షిస్తున్న వారికి మీ అందరికీ దేవుడు ఇవ్వాలని మనసారా కోరుతున్నాను. వాక్యంలో వెళ్ళే ముందు చిన్న మాట. మనము ఈ న్యూ ఇయర్ 2024లో ఎంటర్ అయ్యాం. ప్రారంభం నుండి నిన్నటి దినం వరకు న్యూ ఇయర్ మెసేజెస్ మనం విన్నాం. దేవుడు మన పట్ల ఎన్ని ఉద్దేశాలు, ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఈ నూతన సంవత్సరంలో ఎలా దేవుడు దీవించాలని, ఎలా దేవుడు ఆశీర్వదించాలని, ఎలా దేవుడు దీవెనతో నింపాలని, ఇవన్నీ దేవుడు ఎలా కలిగి ఉన్నాడు, ఇవన్నీ కూడా మంచి మంచి వర్తమానాలు గడిచిన అనగా 3-4-5 డేస్ ముందు ఇవన్నీ కూడా మీకు తెలియజేశారు. ఒకవేళ ఇలాంటి వర్తమానాలు మీకు కావాలి అని మీరు ఆశించినట్లయితే టీవీలో కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మేము మీకు యూట్యూబ్ లింక్ పంపించే ప్రయత్నం చేస్తాం. తద్వారా మరలా మీరు ఈ వాక్యాలు విని ఆత్మీయంగా బలపడవచ్చు. రెండవదిగా ఈరోజు నుండి మనము నిర్గమాకాండము బుక్ను ధ్యానించబోతున్నాం. ఇజ్రాయేలీల చరిత్ర, మోషే జీవితము, ఇదంతా కూడా ఈరోజు నుండి ప్రతిరోజు శ్రేష్టమైన, దివ్యమైన, బహుశక్తివంతమైన ఆధ్యాత్మిక జీవితానికి, కుటుంబ జీవితానికి కావలసిన బహు విలువైన దేవుని మాటలను మీకు ప్రకటించడానికి నేను సిద్ధపడి మీ ముందుకు వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యాలు చక్కగా వినే ప్రయత్నం చేయండి. మీ చుట్టూ ఉన్న వారికి చెప్పండి, మీ బంధువులకు చెప్పండి, మీ కొలీగ్స్కి చెప్పండి. ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు నిర్గమాకాండం పుస్తకాన్ని పాస్టర్ గారు ధ్యానిస్తున్నారు. ఇజ్రాయేలీల జీవిత చరిత్రను పాస్టర్ గారు ధ్యానిస్తున్నారు. చక్కటి విషయాలు తెలియచేస్తున్నారని మీరు 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. ఈరోజు శ్రేష్టమైన, దివ్యమైన, బహుశక్తివంతమైన దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మీ ముందు రావడానికి దేవుడు సహాయం చేశాడు. వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమ, నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సర్వశక్తి కలిగిన నామమును బట్టి నిండు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా దేవా, మా ఆధారము, మా ఆశ్రయము, మా సమస్తము మీరేనాయన. మీరు కాకుండా మాకెవరున్నారు ప్రభువా? ఈ సంవత్సరం అంతా మమ్మల్ని దీవించే, ఆశీర్వదించేటటువంటి గొప్ప దేవుడు మీరు నాయన. మీ మీద ఆధారము కలిగి జీవిస్తున్న బిడ్డలందరికీ మీరే తోడుగా ఉండే దేవుడు గనుక మీరు మాతో ఉండి, మా పక్షమున ఉండి, మా జీవితాల్లో గొప్ప వెలుగును నింపి ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం అంతా జీవించలాగున సహాయం చేయండి. ఈరోజు నుండి ఇజ్రాయేలీల చరిత్ర, నిర్గమాకాండము నాయన ఈ పుస్తకాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా, మోషే జీవిత చరిత్ర ధ్యానిస్తుండగా మీరే మా అందరితో సూటిగా, స్పష్టంగా వాక్యపు వెలుగులతో మీరు మాట్లాడి మీ నామాన్ని ఘనపరుచుకోం. వినగలిగిన మంచి మనసు టీవీ వీక్షిస్తున్న వారందరికీ దయచేయండి. ఈ వాక్యాల్లో మేము ఏదో ఒకటి నేర్చుకోవాలనే అటువంటి ఆసక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామముని ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకునండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలీలు పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాకారు, జెబులోను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపు అతని అన్నదమ్ములందరూ, ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇజ్రాయిల్లు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఈ పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం ప్రారంభం 1 నుండి 7 వచనాల యొక్క పాఠాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే
మనకి దేవుడు అద్భుతమైన విషయాలను తెలియచేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ ప్రారంభం నిర్గమకాండము 1వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనకి యాకోబు కనబడతాడు. యాకోబు బిడ్డలు యోసేపు వీరి గురించి రాయబడి ఉంది. ఈ యాకోబు సంతానం నుండి వచ్చిన వారే ఇజ్రాయేలీయులుగా పిలువబడ్డారు. ఈ సత్యం తెలుసా అండి? యాకోబు నుండి సంతానంగా వచ్చిన వారే ఇజ్రాయేలీయులుగా పిలువబడ్డారు. అసలు ఇజ్రాయేలీయులుగా ఎలా పిలువబడ్డారండి? ఇజ్రాయేల్ అనేటటువంటి దేశం ఎలా వచ్చిందని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. యాకోబు ఒంటరిగా అన్నయ్యను మోసం చేసి ఒంటరి ప్రయాణం కట్టుకొని లాబాను దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు యాకోబుతో స్వరముతో మాట్లాడతాడు. యెహోవా ఈ స్థలం అందున్నాడని చెప్పి ఆదికాండము 28వ అధ్యాయం 16వ వచనం దర్శనం ఇవన్నీ యాకోబు చూస్తాడు. యాకోబు లాబాను దగ్గరికి వెళ్తాడు. రాహేలు కోసం వెట్టి చాకిరి చేస్తాడు. 14 సంవత్సరాలు వెట్టి చాకిరి చేసి ఎట్టకేలకు రాహేలునేమో పెళ్లి చేసుకుందాం అనుకుంటే లాబాను మోసం చేత పెద్ద కూతురైన లేనిచ్చి వివాహం చేస్తాడు. తర్వాత రాహేలు కోసం మరలా కష్టపడి ఎలాగైనా రాహేలును పెళ్లి చేసుకోవాలన్నప్పుడు మరలా రాహేలునిచ్చి వివాహం చేస్తాడు. తద్వారా లేయాకు బిడ్డలు పుట్టారు. ఆలస్యమైనప్పటికీ రాహేలుకు శ్రేష్టమైన బిడ్డలు పుట్టారు, యోసేపు, బెన్యామీన్. ఇలాగా ఈ శ్రేష్టమైన బిడ్డలు కలిగి ఉన్న యాకోబు ఒకరోజు ప్రయాణం కట్టుకొని సంతానం అంతా కూడా లాబాను దగ్గర నుండి నేను వెళ్తాను, నా దేశంకు నేను వెళ్తాను, నా ప్రాంతాన్ని నేను వెళ్తాను, దేవుడు వెళ్ళమని చెప్పాడు కాబట్టి వెళ్తాను అని చెప్పేసి సంతానం అంతా కూడా తీసుకుని వెళ్తాడు. అందరినీ తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక వార్త వస్తుంది. ఆ వార్త ఏంటంటే, యాకోబు నీ అన్నయ్య నిన్ను చంపడానికి వస్తున్నాడు అనే వార్త వినగానే యాకోబు భయం పుట్టిందండి, బాధ పుట్టింది. ఇన్ని సంవత్సరాలు అన్నయ్యకి దూరంగా ఉండి, ఇన్ని సంవత్సరాలు అన్నయ్యకి దూరంగా ఉండి ఇప్పుడు వస్తే అన్నయ్య చేర్చుకోవాల్సింది పోయి నన్ను చంపడానికి వస్తున్నాడా, ఏంటి నా పరిస్థితి ఇది అని చాలా బాధపడ్డాడు యాకోబు. అందరినీ దాసీలను, అందరినీ బిడల్ని, కుమార్తెలను అందరినీ రాహేలు అందరినీ చివరిగా పెట్టి ఒంటరిగా ఉన్నాడు. ఒంటరి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రాత్రి దేవుడు యాకోబును దర్శించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు దయచేసి గమనించండి. నేను ఒక సేవకుడికి ఒక మాట చెప్తున్నాను. దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించే రోజు వస్తుందండి. ప్రతి ఒక్కరిని దేవుడు ఏదో ఒక రోజులో దర్శిస్తాడు. ఆ దర్శించే రోజు జీవితం మారే రోజు. దేవునికి స్తోత్రం కలుగుందా. సౌలును జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో సౌలు దేవుని బిడ్డలను ఇష్టానుసారంగా హింసిస్తూ, ఇష్టానుసారంగా కొడుతూ, ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే, ఎవరైనా దేవునికి మొక్కినట్లయితే, ఎవరైనా యేసు ప్రభు అనే పేరు పలికినట్లయితే, ఎవరైనా యేసుక్రీస్తు పేరు మీద ప్రార్థన చేసినట్లయితే ఎక్కడ లేని కోపం వచ్చేసేదండి సౌలుకి. ఈ రోజుల్లో నుండి చాలామంది అండి త్రాగేవారిని పట్టించుకోరు, తిరిగేవారిని పట్టించుకోరు, సినిమాలకు వెళ్ళేవారిని పట్టించుకోరు. కుటుంబ సభ్యులే ఇంట్లో తాగుతున్నాడు అనుకోండి, పోనీలే అని వదిలేస్తారు. తిరుగుతున్నాడు అనుకోండి, యవనస్తుడు కదా పోనీలే అని వదిలేస్తారు. సినిమాలకు వెళ్తున్నాడు కదా అనుకోండి, పోనీలే అని వదిలేస్తారు. ఇలాగా ఈ నీచమైన కార్యాలన్నీ చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకోరు. కానీ ఆ వ్యక్తి ఒక్కసారి దేవుని నమ్ముకుంటే చాలండి, ఎక్కలేని కోపం వచ్చేస్తూ ఉంటుందండి చాలామందికి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు అంటే కోపం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఒకవేళ దేవుడు అంటే నీకు ఇష్టం లేకుండా నువ్వు జీవిస్తూ ఈరోజు ఈ వాక్యం వింటున్నావేమో. దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అంటే ఎందుకు నీకు కోపం? ఈ మాటకు జవాబు చెప్పే ప్రయత్నం చేయి. ఆయనలో నీకు ఇష్టం లేని ఏమున్నాయి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం, ప్రజల మధ్యలో ఆయన జీవించడానికి దీనుడిగా, రిక్తుడిగా వచ్చాడు, పేదవాడిగా పుట్టాడు. అందుకా కోపం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవిస్తూ సేవ చేస్తున్న రోజుల్లో కుష్ఠరోగులను కనికరించాడు. అందుకా కోపం. కుష్ఠరోగులను ఎవరు కూడా సమాజంలో చేర్చుకోరే. సమాజం వెలుపటనే వారు జీవించాలి, సమాజం బయటనే వారు జీవించాలి. అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభు వారు సమాజంలోనికి తీసుకొని వచ్చాడు.
అందుక యేసుక్రీస్తు ప్రభు అంటే కోపం. అలాంటి వారిని ముట్టి స్వస్థపరిచాడు. అందుక యేసుక్రీస్తు ప్రభు అంటే కోపం. పాపంలో జీవిస్తున్న వారిని పరిశుద్ధులుగా చేశాడు. అందుక యేసుక్రీస్తు ప్రభు వారంటే కోపం. పాపిష్టి జీవితాలుగా జీవిస్తున్న వారందరినీ కూడా పరలోకానికి ఎలా వెళ్ళాలో మార్గాన్ని చూపించాడు. అందుక యేసుక్రీస్తు ప్రభు వారంటే కోపం. నలిగిపోతున్న వారిని వెలిగించాడు. ఆకలితో అల్లాడిపోతున్న వారికి జీవాహారాన్ని పెట్టాడు. దయ్యముల చేత పీడించబడుతున్న వారిని విడుదల చేశాడు. బంధకాల చేత బంధించబడుతున్న వారిని విడిపించాడు. ఎందుక యేసయ్య మీద ఎందుకు కోపం నీకు? ఇన్ని మంచి కార్యాలు చేసిన దేవుడి మీద ఎందుకు కోపం పెట్టుకున్నావు సహోదరుడా, సహోదరి? అంత మాత్రమే కాకుండా మనిషి కోసం ప్రాణం పెట్టాడు. పాపమును క్షమించడానికి కలువరి శిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి మన పాపములన్నీ కూడా తన మీద వేసుకొని మనల్ని స్వతంత్రులుగా, మనకు శాంతి సమాధానాన్ని, సమృద్ధి అయిన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుక యేసయ్య అంటే కోపం. అందుక యేసయ్య నమ్ముకున్న వారంటే అంత కోపం. చెప్పండి, యేసయ్య అంటే అద్భుతమైన దేవుడు అండి. ఈయన వంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడ మనకు కనబడాడండి. యేసయ్య వంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి ఇంకెవరినైనా చూపించే ప్రయత్నం చేయండి. యేసయ్య వంటి కరుణ గల దేవుణ్ణి ఇంకెవరినైనా చూపించే ప్రయత్నం చేయండి. యేసయ్య వంటి క్షమాగుణం కలిగిన దేవుణ్ణి ఇంకెవరినైనా చూపించే ప్రయత్నం చేయండి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ దొరకరండి. యేసు ఒక్కడే సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వ ప్రజలను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆయన నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అంటే మంచి దేవుడు అనేటటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అంతేగాని ఆయాసం పెట్టుకోకండి, కోపం పెట్టుకోకండి, దురుసుగా ప్రవర్తించకండి. దేవుని నమ్మిన బిడ్డల మీద ఏదో చేయాలనేటువంటి పంతాన్ని కలిగి ఉండకండి. ఆనాడు సౌలు కూడా దేవుని నమ్మిన బిడ్డల్ని కొట్టేవాడు, దేవుని నమ్మిన బిడ్డల్ని హింసించేవాడు, దేవుని నమ్మిన బిడ్డల్ని చెరసాల్లో వేసేసేవాడు. యేసుక్రీస్తు అనేటటువంటి పేరెత్తితే చాలు వారిని చిత్రహింసలు పెట్టేవాడు. అలాంటి సౌలును దేవుడు ఒకరోజు దర్శించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దర్శించినప్పుడు ఏమైంది? సౌలు జీవితం పౌలుగా మారిపోయింది. అప్పటి వరకు హింసిస్తున్న సౌలు దేవుడు దర్శించగానే నన్నేం చేయమంటావు ప్రభువా అని అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్పు చెందిన వ్యక్తి దేవుని కోసం ఏదో చెయ్యాలని మొట్టమొదటిగా ఆలోచన ప్రారంభమవుతుందండి. సౌలులో ప్రారంభమైందండి. దేవుడు దర్శిస్తే జీవితాలు మారుతాయండి. యాకోబును దేవుడు ఒకరోజు దర్శించాడు. యాకోబు దేవుడితో పోరాడడం మొదలుపెట్టాడు. యాకోబు అంటున్నాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను విడిచిపెట్టను. దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడండి యాకోబు. ఇలాంటి ఆత్మీయమైన పట్టుదల మనకు ఉండాలండి. ఏదో తూతూ మంత్రంగా ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం. ఆశీర్వాదం ఎక్కడ వస్తుందో చెప్పండి? స్తోత్రం 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 అంటారు, ముగించేస్తారు. ఆశీర్వాదం ఎక్కడొస్తుందో చెప్పండి? ఒక సమస్య గురించి ప్రార్థన చేశామంటే ఆ సమస్యకు జవాబు ఇచ్చేంత వరకు దేవుని విడిచిపెట్టకూడదు. జవాబు వచ్చిన తర్వాత దేవుని స్తుతించడం మర్చిపోకూడదు. ఏదైనా సమస్య గుండా వెళ్తున్నారా? పట్టు వదలక ప్రార్థించండి. అది ఏ కష్టమైనా, ఏ సమస్య అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, అప్పు అయినా, అనారోగ్యమైన, గర్భఫలము లేకపోయినా, కోర్టు సమస్యలైనా, మరే సమస్యలైనా సరే, ఆ సమస్యల నుంచి విడుదల పొందాలని, సమస్యలు జవాబు పొందుకోవాలని మీరు ఆశించినట్లయితే పట్టు వదలకుండా ప్రార్థించడం నేర్చుకోండి. పట్టు వదలకుండా దేవునితో పోరాడడం, దేవునితో పోరాడి ప్రార్థించి జవాబు పొందుకునే ప్రయత్నం చేయండి. అలాగా యాకోబు దేవునితో పోరాడుతున్నాడండి. దేవునితో పోరాడినప్పుడు తెల్లవారేంత వరకు దేవునితో పోరాడుతూనే ఉన్నాడు. నేను అనుకుంటాను యాకోబు జీవిత ఆధారాన్ని బట్టి, రాత్రంతా యాకోబు దేవుడితో పోరాడిన విధానాన్ని బట్టి నేను అనుకుంటాను మన పితరులు పెద్దవారు ఆల్ నైట్ ప్రేయర్స్ స్టార్ట్ చేశారండి. ఆల్ నైట్ ప్రేయర్ అనే మాటకు బహుశా మరి అర్థం ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకైతే క్లియర్గా తెలియదు. కానీ నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు బహుశా యాకోబు రాత్రంతా దేవుడితో పోరాడి ఆశీర్వాదాన్ని కైవసం చేసుకోవాలని, ఆశీర్వదించబడాలని ఆశించి రాత్రంతా యాకోబు దేవుడితో పోరాడాడు గనుకనే, కాబట్టే మనము కూడా రాత్రంతా దేవుని సన్నిధిలో పోరాడితే మనకు కూడా ఆశీర్వాదం వస్తుందని బహుశా పితరులు, మన పెద్దవారు, క్రైస్తవ పెద్దలు
ఆల్ నైట్ ప్రేయర్ అనేటటువంటి పేరును స్టార్ట్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి. నిజమే కదండి. ఆల్ నైట్ ప్రేయర్ ఎలా వచ్చిందండి? ఈ యాకోబు జీవితాన్ని ఆధారం చేసుకునే కదా. రాత్రంతా యాకోబు పోరాడాడు, ప్రభువా నన్ను, నా జీవితాన్ని ఆశీర్వదించు ప్రభువా. అప్పుడు దేవుడు యాకోబుని అంటాడు, యాకోబు నీకు ఏంటి, ఏం లేదు, వివాహం అవ్వలేదా, భార్యలు ఉన్నారు, పిల్లలు లేరా, సమృద్ధిగా పిల్లలు ఉన్నారు, ధనము లేదా, ఆస్తి ఉంది, దాసీలు లేరా, దాసీలు ఉన్నారు, పశువులు లేవా, సమృద్ధి అయిన పశువులు ఉన్నాయి, ఇంకేం కావాలి దేవా? భార్య కానీ, బిడ్డలు కానీ, పశువులు కానీ, సంపద కానీ, దాసీలు కాదు, ఇవి కాదు నాయన నాకు అసలైన ఆశీర్వాదం. మరి ఏంటి యాకోబు అని దేవుడు అంటే, యాకోబు బహుశా ఈ సమాధానం చెప్పి ఉండొచ్చు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం తీయండి, మీ చేతుల పరిశుద్ధ గ్రంథము తీయండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. ఆ మాట బహుశా యాకోబు అని ఉంటాడు. 22వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. 22:4 ఏముందండి? 22:8, 22:4 కావచ్చు. అలాగే సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. క్షమించండి, సామెతలు 10వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట ఉంది. ఏమంటుంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అయ్యా నాకు ఈ భార్యలు, బిడ్డలు, పాడి పంటలు, సంపద, పశువులు ఇవి ఉన్నాయని ఆశీర్వాదం కాదు నాయన, నీ ఆశీర్వాదమే అసలైన ఆశీర్వాదం. నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని యాకోబు దేవునితో పోరాడినప్పుడు అండి, అప్పుడు దేవుడు అంటాడు, నీ పేరేంటి యాకోబు అని అన్నప్పుడు యాకోబు అంటాడు, ఇదే స్వరం కొన్ని సంవత్సరాల క్రితం నేను విన్నాను. ఇస్సాకు దగ్గరికి వచ్చి, ఇస్సాకు దగ్గర దీవెనలు పొందుకోవాలని, ఇస్సాకు దగ్గర దీవించబడాలని మారు వేషంలో, ఏషావు వేషంలో యాకోబు వచ్చి ఆ అమ్మ వంటిన వంటకాన్ని ఇచ్చినప్పుడు ఇస్సాకు అడుగుతాడు, నాయనా నీ పేరేంటి నాయనా అని అడిగినప్పుడు యాకోబు ఏమంటాడో తెలుసండి, తండ్రి నీ ప్రియ కుమారుడైన ఏషావును అని అబద్ధం ఆడేసేయండి. అలా అబద్ధం యాకోబు ఆడడానికి కారణం తల్లి అవ్వచ్చు, కారణం ఆ తండ్రి యొక్క దీవెనలు యాకోబుకి ఇవ్వాలంటేటువంటి తల్లి యొక్క ఆశ అవ్వచ్చు. తల్లి పంపించింది, యాకోబు చెప్పాడు, కానీ తాను అబద్ధం ఆడాడని జీవితాంతం ఆ మచ్చ యాకోబుకు గుర్తుండిపోయిందండి. మీరు ధ్యానించే ప్రయత్నం చేయండి. నేను ఆనాడు తండ్రి దగ్గర అబద్ధం ఆడి దీవెనలు తెచ్చుకున్నాను, కానీ ఆ దీవెనలు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు, నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. ప్రయాస, కష్టము ప్రయాస. ప్రభువా ఇప్పుడు నేను అసలైన విషయం చెప్తున్నాను, నువ్వు నా పేరేంటి అంటున్నావు కదా, నా పేరు యాకోబు అని యాకోబు తెలియజేశాడండి. యాకోబు అనేటటువంటి పేరుకు అర్థము మోసగాడు అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఆ మోసం ఎవరి వల్ల ఎలా జరిగిందో మనకంతా కూడా తెలుసు. అయితే ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, యాకోబు తన అస్సలుగా అంటే ఒకప్పుడు అబద్ధం ఆడాడు, కానీ ఇప్పుడు దేవుడు అడిగినప్పుడు నా పేరు యాకోబు అని తెలియజేయగానే దేవుడు ఏమంటాడు తెలుసా, యాకోబు ఇక్కడి నుంచి నీ పేరు ఇజ్రాయేలు అని దేవుడు చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి నుంచి నిన్ను ఇజ్రాయేలు అని పిలవడం మాత్రం కాకుండా నిన్నును నీ కుటుంబాన్ని నేను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి వర్ధిలింపజేస్తానని దేవుడు చెప్పాడు. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పానంటే, మనము ఇజ్రాయేలీయుల చరిత్రను మనము ధ్యానించబోతున్నాం ఈరోజు నుంచి. ఇజ్రాయేలీయుల చరిత్రను మనం ధ్యానించాలంటే ఇజ్రాయేలీయులు ఎవరు అనే విషయాన్ని మనకు తెలుసుకోవాలి. ఇజ్రాయేల్ అనేటువంటి పేరు ఎక్కడ మనకు పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభమైంది,
అనే విషయాన్ని తెలియచేయడానికి కొరకే ఈ చరిత్ర అంతా కూడా మీకు యాకోబు చరిత్ర అంతా కూడా చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు యాకోబు సంతానమే ఇజ్రాయేలీయులుగా తర్వాత రోజుల్లో పిలువబడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయేలీయుల యొక్క ప్రారంభ చరిత్రను మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలీలు అనగా యాకోబు సంతానము, వీరు ఐగుప్తు దేశానికి ఎలా వచ్చారో అని మనం ఆలోచన చేసినట్లయితే మనకందరికీ తెలుసు, అన్నయ్యలు యోసేపును అమ్మేశారు. అన్నయ్యలు యోసేపును అమ్మేసినప్పుడు యోసేపు ఐగుప్తు దేశంలో బానిస కుర్రవాడిగా జీవించడం మొదలుపెట్టాడు. బానిసగా జీవిస్తున్నప్పటికీ బాధ్యతగా పనిచేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు దయచేసి గమనించండి. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, మీరు ఎక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఏ షాపులోనైనా, ఏ మల్టీనేషనల్ కంపెనీలైనా ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ అక్కడ బహునమ్మకంగా పనిచేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్లో చెప్పబడిన మాటను ఆధారం చేసుకొని మనం ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడ నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా మనం నమ్మకంగా పనిచేసినట్లయితే మెండైన దీవెనలు దేవుడు మనకిస్తాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఉంటాయని వాక్యం సెలవిచ్చిన రీతిగా మెండైన దీవెనలతో, ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని సమృద్ధితో నింపాలని ఆశిస్తున్నాడు. అలాగా యోసేపు పరాయి దేశంలో వెళ్ళినప్పటికీ పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న తల్లులు, తండ్రులు, పెద్దవారు, యవనస్తులు జాగ్రత్తగా వినండి. మనం కూడా చాలామంది మనలో దూర దేశాలకు వెళ్తున్నారు. దూర దేశాలకి వెళ్తున్నప్పుడు ఆ దేశంలో ఎవరూ లేరు అని, పరిశుద్ధంగా జీవించకపోయినా పర్వాలేదు, ఎవరు పట్టించుకునేవారు లేరు, ఎవరు అడిగేవారు లేరు, నా అనేవారు లేరు, నన్ను గుర్తుపట్టేవారు లేరు అని పరాయి దేశానికి వెళ్ళి పాపం చేస్తే పరలోకమందున్న దేవుడు చూస్తున్నాడనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. చాలామంది వేరే దేశాలకు వెళ్తున్నారు, అమెరికా, యూరోప్ కాంటినెంట్కి, అలాగే కొంతమంది కోవిడ్ దేశానికి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న వారు పరాయి దేశానికి వెళ్ళి పాపం చేయడం ప్రారంభిస్తున్నారు. పరాయి దేశానికి వెళ్ళి పాపంలో జీవిస్తున్నారు. అలా పరాయి దేశానికి వెళ్ళి పాపంలో జీవిస్తున్న సహోదరి, దేవునితోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఏ దేశానికి వెళ్ళినా నా దేవుడు ప్రతి దేశంలో ఉన్నాడయ్యా, ఉన్నాడమ్మా. నువ్వు ఏ దేశంలో జీవిస్తున్నా ఆ దేశంలో కూడా నా దేవుడు ఉన్నాడు, నా దేవుని సన్నిధి ఉన్నదనే విషయాన్ని గ్రహించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తుంది. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, పరిశుద్ధంగా జీవించాడు, బాధ్యతగా పనిచేశాడు, నమ్మకంగా పనిచేసిన కారణాన్ని బట్టి యోసేపుని దేవుడు బహుగా దీవించాడు, బహుగా ఆశీర్వదించాడు, దీవెనలతో నింపాడు, సమృద్ధితో నింపాడు. ప్రధానమంత్రినిగా దేవుడు చేశాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత కరువు సమయంలో వారికి ఉన్న ఆహారాన్ని చాలా చోట్ల పంచిపెడుతున్నప్పుడు ఈ విషయం తెలుసుకున్న యాకోబు, ఆ దేశంలో ఆహారం సమృద్ధిగా ఉన్నది, మనం ఆకలితో చనిపోకుండా ఉన్నట్లు మీరు వెళ్ళి ఆహారం తీసుకురండి అని యాకోబు తన కుమారులకు చెప్పినప్పుడు, తన కుమారులు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు తన అన్నయ్యలను గుర్తుపట్టారు, కానీ అన్నయ్యలు యోసేపుని గుర్తుపట్టల. తర్వాత వెళ్ళి బెన్యామీని తీసుకొచ్చినప్పుడు, తర్వాత వెళ్ళి బెన్యామీని తీసుకొచ్చిన తర్వాత వెళ్ళి తండ్రిని తీసుకురమ్మన్నప్పుడు, తర్వాత యాకోబుని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు యోసేపు తెలియజేస్తాడు, అన్నలారా మీరు నన్ను అమ్మేశారు, మీరు నాకు కీడు చేశారు, కానీ నా దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా. మీరు నన్ను అమ్మేసినప్పటికీ, మీరు నాకు కీడు చేసినప్పటికీ ఆ కీడును దేవుడు నాకు మేలుగా మార్చాడు అని యోసేపు తెలియజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బైబిల్ అదే సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కరుగుటకే జరుగుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, మీకు ఎవరైనా కీడు చేయాలని ఆశిస్తున్నారా, మీరు ఎవరైనా కీడు చేయాలని తలంచుతున్నారా, మీరు భయపడకండి, బాధపడకండి, దాన్ని దేవుడు మీకు మేలుగా మార్చబోతున్నాడు. నమ్మి విశ్వసించి ధైర్యంగా ముందుకు సాగిపోండి, అంతేకాని భయపడకండి. కీడు జరుగుతున్నప్పటికీ దేవునికి తెలుసు నీ జీవితంలో వారిని కీడు చేస్తున్నారని దేవుడు చూస్తున్నాడే కానీ మౌనంగా మాత్రం ఉండట్లేదు. ఆ కీడు నీకు ఎలా మేలుకరంగా చేయాలో దేవుడు ఆలోచిస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకు కొనసాగమని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. యోసేపుకు
అన్నయ్యలు కీడు చేసినప్పటికీ యోసేపు అంటాడు, అన్నలారా మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, నా దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. ఇంకా మీరు ఆహారం లేక ఆ దేశంలో మీరు అల్లాడిపోవాల్సిన అవసరం లేదు, నాతో పాటు మీరుండండి, నాతో పాటు మీ కుటుంబాలు ఉండండి, తండ్రిని చూసుకునే బాధ్యత నాది అని తండ్రి బాధ్యతను యోసేపు తీసుకొని తండ్రిని వృద్ధాప్యం వరకు ప్రేమ అనురాగాలతో యోసేపు చూసుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మరలా ఫరో దగ్గరికి వారందరినీ కూడా పరిచయం చేసినప్పుడు మేము పశువుల కాపరులము, గొర్రెల కాపరులము అని తెలియజేసినప్పుడు ఫరో అంటారు, ఈ దేశంలో, ఈ ఐగుప్తు దేశంలో సమృద్ధి అయిన ప్రాంతాన్ని మీకు ఇస్తున్నాను, అదే గోషేను అనే ప్రాంతం, ఆ గోషేను అనే ప్రాంతంలో సంతోషంగా జీవించండి అని ఫరో యోసేపుకు, యాకోబుకు, అన్నలందరికీ చెప్పినప్పుడు ఈ యోసేపు యొక్క సంతానమంతా కూడా గోషేను అనే ప్రాంతంలో సకల సమృద్ధి కలిగి సకల దీవెనలతో సంతోషముతో వారు జీవించడం మొదలుపెట్టారు. అలాగ ఈ గోషేను ప్రాంతంలో యాకోబు, యోసేపు, అన్నయ్యలు, వారి కుటుంబాలు సంతోషంగా జీవించుకుంటూ ముందుకు కొనసాగారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఎలాగ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి ఎలాగ వర్ధిల్లారో, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ఎలా వర్ధిల్లారో రేపటి కార్యక్రమాల్లో, రేపటి ఎపిసోడ్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఈరోజు నుంచి మనం ఇజ్రాయేలీల చరిత్ర, మోషే చరిత్ర బహు వివరంగా, క్షుణ్ణముగా ప్రతి అధ్యాయం, ప్రతి వచనము లోతుగా ధ్యానించి శ్రేష్టమైన సందేశాలను మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి ప్రతిరోజు ఈ వాక్యాలు వినండి. శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాలను విని ఆధ్యాత్మికంగా బలపడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇజ్రాయేలీల చరిత్ర ప్రారంభం మీరు మాకు తెలియచేశారు. ఎలా ఇజ్రాయేలీలు పిలువబడ్డారు, ఎలా ఆ పదం వచ్చిందో నాయన, యాకోబు నుండే ఇజ్రాయేల్ అనే పేరు వచ్చిందని విషయాలను, చక్కటి విషయాలను, మాకు ఆత్మీయ విషయాలను తెలియచేసినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం ప్రజల హృదయాల్లో నాటబడి ఫలించుటకు సహాయం చేయండి. ఇంకా ఈ కార్యక్రమాలు విస్తృతంగా ప్రకటించే కృపను దయచేసి మీ నామాన్ని కనపరచుకోండి. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఎవరైనా ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారి కోసం ఒక దైవజనుడు నేను ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో మీరే వారిని ముట్టి లేవనెత్తబోతున్నందుకు స్తోత్రాలు. స్వస్థత పొందుకున్న తర్వాత కృతజ్ఞతా జీవితం కలిగి వారు జీవించుటకు సహాయం చేయమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మీరు శ్రేష్టమైన, దివ్యమైన, శక్తివంతమైన సందేశాన్ని విన్నారు కదండి. మరలా రేపు ఇదే సమయానికి ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ కూడా ప్రతిరోజు ఈ వాక్యాన్ని చూడండి. ఇక నుంచి ఇది మొదలుకొని ప్రతిరోజు చూడండి. ఎందుకంటే ఇజ్రాయేలీల చరిత్రను, మోషే జీవిత చరిత్రను బహుక్షుణ్ణంగా మనం ధ్యానిస్తున్నాం కనుక ప్రతిరోజు చూడండి. ఈ వాక్యాలు మీరు వినండి, ఆత్మీయంగా బలపడండి, ఈ సేవకుడికి సహకరించండి, ఈ టీవీ ప్రోగ్రాంకి సహాయపడండి. ఎలా మీరు సహాయపడగలరో టీవీలో మా నెంబర్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వెంటనే ఫోన్ చేయండి. మీకు సులభతరంగా మీరు ఎలా సహాయపడగలరో ఈ టీవీ ప్రోగ్రాంకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. తద్వారా మీరు ఈ సేవలో, ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారు. ఒకవేళ మీరు ఏదైనా సూచనలు, సలహాలు, ప్రార్థన అవసరతలు మీకున్నట్లయితే ఒక దైవజనుడిగా మీకోసం ప్రార్థించడానికి, మీకోసం విజ్ఞాపన చేయడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను. నాతో మీరు ప్రార్థన చేయించుకోవాలనుకున్నట్లయితే టీవీలో కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకోసం స్వయంగా నేనే ప్రార్థన చేస్తాను. అదే సమయంలో ఒకవేళ ఈ వాక్యం ఎవరైనా సేవకులు వింటున్నట్లయితే మీ ప్రాంతంలో, మీ సంఘంలో సువార్త కూడికలు కానీ, ఉపవాస కూడికలు కానీ, ఆశీర్వాదపు కూడికలు కానీ, ఏదైనా సువార్తను ప్రకటించడానికి మీరు ఒకవేళ ఈ దీన సేవకుడిని ఆహ్వానించాలనుకున్నట్లయితే టీవీలో కనబడుతున్న నెంబర్కి మీరు సంప్రదించండి. మీరు ఏ ప్రాంతం నుండి ఆహ్వానిస్తున్నారో తెలియచేయండి. తద్వారా ఒక శ్రేష్టమైన, దివ్యమైన, శక్తివంతమైన వర్తమానం, సందేశం ద్వారా మీ సంఘాన్ని ఉజ్జీవింపరుస్తాడనేటటువంటి సంపూర్ణమైన నమ్మకం నేను దేవుని పట్ల కలిగి ఉన్నాను. మంచి వాక్యాలతో మీ సంఘాన్ని దేవుడు ఉజ్జీవింపజేయబోతున్నాడు. కాబట్టి ఒకవేళ మీరు ఈ దీన సేవకుడిని ఆహ్వానించాలనుకున్నట్లయితే స్క్రీన్లో కనబడుతున్న, టీవీలో కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ ఆహ్వానాన్ని మన్నించి తప్పనిసరిగా ఏ ప్రాంతమైనా నేను వస్తాను, శ్రేష్టమైన వాక్యాన్ని ప్రకటిస్తాను.
తద్వారా మీరు, మీ కుటుంబం, మీ సంఘం దీవించబడుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మరలా రేపు ఇదే సమయాన్ని మనందరం కలుసుకుందాం. అటు దేవుని యొక్క మహాకృప సదాకాలం సమృద్ధిగా మీకు తోడేయును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.